ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని ఆధ్వర్యంలో విజయవాడ నుంచి గుండాలు, రౌడీలు, పిక్ పాకెటర్స్, బ్లేడ్ బ్యాచ్, పంజా సెంటర్, రాణి గారి తోట, సీతానగరం, వైఎస్ఆర్ కాలనీ అన్ని చోట్ల నుంచి కూడా ఒక ప్రేరేపిత కుట్రగా ముందుగానే మీరు పక్కా ప్లాన్ చేసుకుని నా మీద దాడి చేయాలని, నా కుటుంబం మీద దాడి చేయాలని ఇంత పన్నాగం. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అతని కుమారుడు కనుసన్నల్లో ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన జోగి రమేష్ మీద దాడి చేయాలని చెప్పేసి మీరు పథక రచన చేశారంటే ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉందా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ని అడుగుతామన్నా. నిన్న విజయవాడలో జరిగిన ఒక సంఘటన తీరా చూస్తే మా పార్టీ నాయకులు శాంతియుతంగా ప్రశాంతంగా ధర్నా జరగడానికి వెళితే వాళ్ళని రెచ్చగొట్టి మా మహిళా కార్యకర్తలు కూడా గాయపడే విధంగా రాళ్లు విసిరే ధర్నా చేసిన వాళ్ళని రెచ్చగొట్టడం. ఆ రెచ్చగొట్టిన దాంట్లో కూడా మనం చూస్తే కొత్త డ్రామా ఏంటంటే తమ ఇళ్ల మీద తమే తగలబెట్టుకుని ఒక సానుభూతి పొందే విధంగా అక్కడ ఉన్న నాయకుడు పేరు చెప్పడానికి కూడా ఇష్టపడలేకపోతున్నాం. ఆ నాయకుడు జగన్ రెడ్డి డైరెక్షన్ ద్వారా కొత్త పొంతలు తొక్కుతున్నారు. మొన్నటి నుంచి చూస్తే వైసీపీ నాయకులు కాపు నాయకులను ఏదో ఎగదోలాలని చూస్తున్నారు.